ఊసరవెల్లికి ఎన్ని రంగులుంటాయో తెలీదు గానీ, ఊసరవెల్లి కంటే కూడా రాజకీయ నాయకులకు ఇంకొక రంగు ఎక్కువనే ఉంటది. వాళ్ళు బయటికి చూడనీకి మాత్రమే వైట్ డ్రెస్ ఏసుకొని అలా కనిపిస్తా ఉంటారు గానీ, వాళ్ళ లోపల చాలా రకాల రంగులుంటాయి. సిట్యుయేషన్ బట్టి, అపోజిషన్ ఉన్నటువంటి పార్టీని బట్టి, అపోజిషన్ ఉన్నటువంటి క్యాండిడేట్‌ని బట్టి వాళ్ళ యొక్క రంగులు బయటపడతా ఉంటాయి. మొన్నటి వరకు తమిళనాడు రాజకీయాన్ని శాసించినటువంటి స్టాలిన్ సడెన్‌గా ఓడిపోయేసరికి మనకి ఒక వాతావరణం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఇదంతా జీర్ణం కావట్లే. తిన్నది అరగట్లే. సో, దానివల్ల ఏందంటే, స్టార్టింగ్‌లో టీవీకే నుంచెల్లి విజయ్ 107 సీట్స్ వచ్చినా గూడా, ప్రజలకి ఏ రేంజ్‌లో అని జెప్పేసంటే, 107 సీట్స్ వచ్చినప్పటికి గూడా విజయ్ గవర్నమెంట్‌ని ఫార్మ్ చేస్తాడా లేదా అనేటువంటి ఒక డౌట్ క్రియేట్ చేసేంత రేంజ్‌లో ఆయన్ని ఇబ్బంది పెట్టారు. దాదాపు 4 సార్లు గవర్నర్ దగ్గరికెళ్లి బల నిరూపణకి అవకాశం ఇవ్వాలని జెప్పేసి 4 సార్లు అడిగినా గూడా ఇవ్వనటువంటి పరిస్థితి. సో, ఎట్టకేలకు అనేక రకాల పార్టీ యొక్క మద్దతుతోని తనేందంటే సీఎం అయ్యిండు. సో, సీఎం అయ్యే కంటే ముందు ఇదే స్టాలిన్ ఏంటంటే, విజయ్ కొత్తగా పార్టీ ఫార్మ్ చేసిండు. విజయ్ కొత్తగా సీఎం అయిండు. సినిమా రంగం నుంచెల్లి రాజకీయ రంగానికి తన రంగప్రవేశం చేసిండు. మొత్తానికైతే సీఎం అయిండు. ఇప్పుడే తనని మేము ఏమనము. దాదాపు ఒక 6 నెలల టైం ఇస్తాం. 6 నెలల తర్వాతకి తన పనితీరుని బట్టి మేము విమర్శిస్తాం తప్ప, అప్పటి వరకు మేము ఏం చేయమని చెప్పేసి అన్నారు. అటువంటిది ఫస్ట్ డేనే ఫస్ట్ డేనే విజయ్ ఇక్కడ ప్రాపర్‌గా మనకి నిధులు లేవు అనే విధంగా ఒక వర్షన్‌తోని మాట్లాడడం జరిగింది. దాన్ని పట్టుకొని వితిన్ ఒక 1, 2 అవర్స్ గ్యాప్‌లోనే స్టాలిన్ మళ్ళీ రిప్లై ఇచ్చిండు ట్విట్టర్‌లో. ఏమని? "నువ్వు స్టార్టింగ్‌లో ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినావు. ఈ విధంగా మాట్లాడకు. ప్రజలకు నీ మీద నమ్మకం పోతది" అని చెప్పేసి ట్వీట్ ఇచ్చారు. సరే అది అడ్వైస్ కింద తీసుకోండి. ఒక సజెషన్ కింద తీసుకోండి. ఒక సీనియర్ తను ఒక రాజకీయవేత్త కాబట్టి సో, జూనియర్‌కి తను ఏందంటే ఒక అడ్వైస్ చేసిండు ఒక రోజు. 6 నెలల వరకు నేను ప్రభుత్వానికి టైమ్ ఇస్తా. 6 నెలల వరకు విజయ్ నేను ఏమనము. ప్రభుత్వ పాలన ఏ విధంగా పరిపాలన చేస్తుందో చూసిన తర్వాతకి దాన్ని బట్టి 6 నెలల తర్వాత మేము కౌంటర్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం ఫార్మ్ చేసి ఒక నెల కూడా కావట్లే. ఒక 20, 25 డేస్ అవుతుంది కావచ్చు విజయ్ ఫార్మ్ చేసి. అయితే ఇప్పుడు మనకేందంటే ఈరోజు స్టాలిన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిండు. కాంగ్రెస్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎప్పుడు నమ్మం. దాని దరిదాపులో కూడా మేము రానివ్వం. ఆ దరిదాపులో కూడా కాంగ్రెస్‌ని మేము రానివ్వం అని చెప్పడం జరిగింది. అది మీ ఇష్టం. అయితే ఏదైతే ఇక్కడ విజయ్ టీమ్ ఫార్మ్ చేసిండో, విజయ్ సీఎం అయిండో, తన గురించి ఏందంటే అతి త్వరలో ఈ యొక్క టీవీకే పార్టీ అనేది ఓడిపోతది. మధ్యంతర ఎన్నికలు మళ్ళీ వస్తాయి. ఏదో సినిమా తుఫాన్‌లాగా వచ్చి, సినిమా సునామీలాగా వచ్చేసి విజయ్ గెలిచింది తప్ప, అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ప్రజలకి అతి త్వరలో విజయ్ మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, టీవీకే పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు సన్నగిల్లుతది. మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఒక కాంట్రోవర్సీ కామెంట్ చేయడం జరిగింది. ఒక్కసారి సీఎం అయిన తర్వాతకి అది ఏ పార్టీ అయినా కావచ్చు, 5 సంవత్సరాల వరకు ఖచ్చితంగా పరిపాలన చేస్తారు. అది 100% అది. మధ్యంతర ఎన్నికలు రావాలే, వచ్చిన తర్వాతకి మళ్ళీ మేము గెలుస్తాము, మధ్యలో మేము రూల్ చేస్తాం అని చెప్పేసి అంటే అవన్నీ పగటి కలలే. అలా చాలా స్టేట్‌లలో జరిగినాయి. తెలంగాణలో కావచ్చు, ఒక్కసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతకి, ప్రభుత్వం ఫార్మ్ చేసిన తర్వాతకి మళ్ళీ మధ్యంతర ఎన్నికలొస్తాయి. ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయితారు. సో, ఎవరైతే అపోజిషన్‌లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ పొజిషన్‌లోకొస్తారు. ఇవన్నీ కూడా చెప్పనీకి బాగుంటాయి తప్ప అది రియాలిటీలో జరగదు. 99.9% ఎక్కడ కూడా జరగదు. విజయ్ ఆల్రెడీ సీఎం అయిండు. తనకి తగినటువంటి ఎమ్మెల్యేలున్నారు. సంఖ్యాబలం ఉన్నది. ఎమ్మెల్యేల బలం ఉన్నది. ఆర్థికంగా తను స్ట్రాంగ్ ఉన్నాడు. ఎట్లా ఓడిపోతాడు? అది కూడా 107 సీట్లు గెలిచాడు తను. తనేమో ఒక 50 సీట్లో, 60 సీట్లో గెలిచి మిగతా వాళ్ళని కలుపుకోలేదు. 107 సీట్లు వాళ్ళే. తనకు గావాల్సింది జస్ట్ ఒక 10 సీట్లు మాత్రమే. తనకు గావాల్సిన విధంగా వేరే పార్టీ నుంచి తీసుకోవడం జరిగింది. ఏ విధంగా విజయ్ మళ్ళీ మధ్యంతర ఎన్నికలకు మళ్ళొస్తాడు? ఇదేందంటే విజయ్‌ని భయపెట్టేటువంటి ఒక ప్రయత్నం. మధ్యంతర ఎన్నికలు మళ్ళొస్తాయని చెప్పేసంటే ప్రజలలో విజయ్ మీద ఉన్నటువంటి నమ్మకం కొంచెం సన్నగిల్లుతది. ఎవరైతే ఈ యొక్క స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడో, అసెంబ్లీ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే ఎంత నీట్‌గుండాలి. సో, కొత్త ప్రభుత్వం ఫార్మ్ అయినందుకు, కొత్త పార్టీ స్టేట్‌లోకి వచ్చినందుకు, ఆల్రెడీ వాళ్ళు గెలిసిర్రు, సీఎం అయ్యారు అంతా అయిపోయింది. సో, వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి, సో, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పాలి. సరే నువ్వు ఫ్యూచర్‌లో అందిస్తావో అనే విషయం పక్కన పెట్టు. అసెంబ్లీ సాక్షిగా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అది నైతిక బాధ్యత. అవన్నీ వదిలిపెట్టేసి ఫస్ట్ డేనే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతన ధర్మం వల్ల అనేక సంఘ విద్రోహ శక్తులు స్టార్ట్ అయితున్నాయి. ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేసిండు. సరే ఆ విషయం పక్క పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ అట్లా మాట్లాడినందుకే ఇప్పుడు ఓడిపోయి అపోజిషన్‌లో కూర్చున్నావు. ఇక నువ్వు అలాగే కంటిన్యూ చేస్తే మీ పార్టీ కూడా మూసుకుపోతది. ఇంట్లో కూర్చోవాల్సి వస్తది. ఏదో అప్పుడు ఒక 2 సినిమాలు తీసినట్టున్నావుగా మళ్ళీ సినిమాలకెళ్ళొస్తది. ప్రజలకి కావాల్సింది ఇది సునామీయా, సినిమా సునామీయా లేకుంటే రాజకీయ సునామీ అని కాదు. మార్పు కావాలి. ఎవరైతే అధికారంలో ఉండి మదంతోని, అధికార మదంతోని, డబ్బు మదంతోని ఎగురుతారో ప్రజలు ఖచ్చితంగా పడగొడతారు. కొత్త వాళ్ళని తీసుకొస్తారు. నిలబెడతారు. వాళ్ళు కూడా సీఎం అయితారు. ఎగ్జాంపుల్ విజయ్. ఎన్ని సంవత్సరాలు మీ యొక్క పరాకాష్ఠకు ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జస్ట్ 4 ఇయర్స్‌లో డైరెక్ట్
గత కొన్ని సంవత్సరాల నుంచెల్లి 20, 25 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న మీ యొక్క సామ్రాజ్యాన్ని మొత్తం కూల్చేసి తను డైరెక్ట్ 107 సీట్లు ఎమ్మెల్యేలను గెలుచుకున్నాడు. అంటే ప్రజలకు మీ మీద ఎంత విరక్తొచ్చింది? మళ్ళీ మిమ్మల్ని నమ్మి మధ్యంతర ఎన్నికలకొస్తారా? అది మీ భ్రమ. ప్రజలు చాలా అంటే చాలా తెలివిగల వాళ్ళుంటరు. ప్రజలేందంటే అప్పుడున్నటువంటి సినిమాలను బట్టి, సినిమా ఊపులో వచ్చి ఓటేయరు. ఓటేసే ముందు 100 మంది వాళ్ళని మానిప్యులేట్ చేస్తా ఉంటరు, డైవర్ట్ చేస్తా ఉంటరు. అన్ని యొక్క యొక్క అంశాలకు అన్నీ కూడా తట్టుకొని బయటకొచ్చి వాళ్ళకి నచ్చినోళ్ళకే ఓటేస్తారు. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ గారు. తను దాదాపు 2 సార్లు ఓడిపోయిండు. అయినా గూడా ఎటువంటి ధైర్యం కోల్పోకుండా ఆ నాయకుడు నిలబడ్డాడు కాబట్టి తనిప్పుడు ప్రెజెంట్ ఒక 23కి 23 తను క్లీన్ స్వీప్‌గా గెలిచిండు. సో, అది ప్రజలకు పవన్ కళ్యాణ్ మీద వచ్చినటువంటి నమ్మకం. కాకపోతే విజయ్‌కి ఏందంటే డబుల్ టైమ్, త్రిబుల్ టైమ్ ఏం కాదు. ఫస్ట్ టైమ్ సింగిల్ టైమ్‌లోనే ప్రజలు నమ్మి ఓట్లేసిర్రు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా విజయ్‌కున్నది. వీలైతే ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేయండి. మీరు సీనియర్‌లు కాబట్టి మీ యొక్క సూచనలివ్వండి. సో, ప్రభుత్వంలో అనేక రకాల స్కీమ్స్ ఉంటాయి కాబట్టి ఆ స్కీమ్స్‌ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? ఓల్డ్ స్కీమ్స్‌లో ఉన్నటువంటి రాంగ్స్ ఏంటి? సో, ఇవన్నీ కూడా యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అవన్నీ కూడా మీరు విజయ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సునామీతోని కొట్టకరారు ఎవరు? సునామీతోని కొట్టుకొస్తే 1, 2 సీట్లొస్తాయి. సీఎం గారు. 107 సీట్లొచ్చిందని చెప్పేసి అంటే సునామీ గాదు. విజయ్ మీద నమ్మకం. మీకేందంటే కంటిన్యూ‌గా పరిపాలన చేసి పదవి యొక్క అధికారం పోయేసరికి మీకు అర్థం కావట్లే గానీ, అర్థమైతది స్లోగా. ఇంకా 5 ఇయర్స్ వరకు విజయ్‌ని ఎవరు చేసేది ఏముండదు. ఒక్కసారి సీఎంగా ప్రమాణ స్వీకారం అయిపోయిందంటే అంతే ఇక. అందుకోసం అని చెప్పేసి విజయ్ 4 సార్లు కూడా గవర్నర్ దగ్గరికెళ్లి ఒక్క ఛాయిస్ ఇవ్వండి ప్రమాణ స్వీకారానికి అని చెప్పేసి అందుకని చెప్పేసి అడిగారు.